సో ఎస్ఏపిలో కాల్స్ ఉన్నాయా, ఇంకా ఎస్ఏపి నేర్చుకుంటున్నారా, ఈ రెండు విషయాల్లో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఖచ్చితంగా ఇది ఓపెన్ టాక్ లాగే ఉంటుంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఎనీథింగ్ ఏ పాయింట్లోనే నేను రాంగ్ అయితే ప్లీజ్ కరెక్ట్ మీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నేను ఆల్రెడీ దాదాపు దీంట్లో చాలా 4.5 years నుంచి ఉంటున్నాను కన్సల్టెంట్గా. సో డిఫరెంట్ టెక్నాలజీస్లో కాల్స్ ఎలా ఉంటాయి, పరిస్థితి ఎలా ఉంది, కంపెనీస్ ఏం జరుగుతుంది, కంపెనీస్ ఎలాంటి లే ఆఫ్స్ జరుగుతున్నాయి, రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది, అండ్ ఇంటర్నల్గా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏంటి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మల్టిపుల్ ఆర్టికల్స్ని రీసెర్చ్ చేస్తూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేవి చేస్తూ ఉన్నా. ఈరోజు వచ్చేసి ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ముందు అసలు ఎన్ని మాడ్యూల్స్ ఉన్నాయి మనకి ఎస్ఏపిలో? మెటీరియల్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ప్లాంట్ మెయింటెనెన్స్, తర్వాత హనా, అబాప్, అండ్ తర్వాత చూసుకుంటే బిజినెస్ ఇంటెలిజెన్స్, ఎసెట్, ఇక రకరకాల ఎస్డి అని, ఎస్ఏపి ప్రాజెక్ట్ సిస్టమ్ అని, ఎస్ఏపి క్వాలిటీ మేనేజ్మెంట్ అని, హ్యూమన్ రిసోర్సెస్ అని, దెర్ ఆర్ 25+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది ఏంటి అంటే ఇప్పటికీ మేము ఎస్ఏపి నేర్చుకుంటున్నాం, లేకపోతే ఎస్ఏపి FICO నేర్చుకోవచ్చా, ఎస్ఏపిలో నేర్చుకోవాలనుకుంటున్నా, లేకపోతే ఎస్ఏపి SD నేర్చుకోవాలనుకుంటున్నా, ఎస్ఏపి అబాప్ నేర్చుకోవాలనుకుంటున్నా, చాలామంది చాలాసార్లు అడిగారు. ఇక్కడ క్లారిటీ ఏంటి అంటే ఎస్ఏపిలో 25+ మాడ్యూల్స్ ఉన్నాయి. సో బేసిక్గా ఇప్పుడు మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇక్కడ ఎస్ఏపిలో కాల్స్ అనేవి ఎప్పుడు కూడా అంత ఎక్కువ ఉండవు. సో కొన్నిసార్లు అసలు ఉండకపోవచ్చు, ఒక్కొక్క మాడ్యూల్లో కొన్నిసార్లు అసలు కాల్సే ఉండవు. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. ఇప్పుడు ఇనిషియల్గా చాలామంది ఏం చేస్తారంటే ఎస్ఏపిలో ఎప్పుడూ కూడా పర్టికులర్ టాప్ ఇన్స్టిట్యూట్స్ అని మాట్లాడుకోవడానికి లేదండి. ఎందుకు అంటే ఎస్ఏపిలో ఎప్పుడు కూడాను ఇన్స్టిట్యూట్స్ కాకుండా ఇండివిజువల్ పర్సన్స్ ఎక్కువ టీచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ఎక్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీ రిక్వైర్మెంట్, తెలిసిన వాటి రిక్వైర్మెంట్ ఉంటే అది దీంట్లో బాగుంది కదా, దీంట్లో నేను ట్రైన్ చేస్తానని చెప్పి ఒక 10 మందిని 15 మందిని తీసుకొని వాళ్ళందరికీ జాబులు ఇప్పించడం జరుగుతుంది, ఇప్పిస్తారు కూడా. కానీ ఇక్కడ ఏంటి అంటే ఇప్పించిన తర్వాత వాళ్ళు మళ్ళీ కంపెనీ మారాలంటే కాల్స్ అనేవి ఉండాలి మార్కెట్లో. ఎప్పుడు కూడా ఒక పర్సన్ని నమ్మి దీనికి సంబంధించిన కాల్స్ ఉన్నాయి, దీనికి సంబంధించినవి అంటే నేర్చుకోవడం అనేది ఆలోచించాలి. ఒకవేళ అతను ఇప్పటికిప్పుడు అతను జాబ్లు ఇప్పించినా ఫర్దర్గా ఓపెన్ మార్కెట్లో దీని వాల్యూ ఎంత, దీనికి ఎలా ఉంటుంది, దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ 5 to 10 years ఎలా ఉంటుంది అనే విషయం మనం ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎస్ఏపి నేర్చుకున్న ఏ మాడ్యూల్ నేర్చుకున్నారో కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి మాడ్యూల్ని మీరు చాలా డెప్త్గా ఎనాలిసిస్ చేయాలి. ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎస్ఏపిలో మనం నేర్చుకున్న ఏదైతే ఉందో, ఏదైతే మాడ్యూల్ నేర్చుకున్నామో దానికి సంబంధించి మనకి ప్రాపర్ రిసోర్సెస్ అనేవి కూడా, లేకపోతే ప్రాపర్ కోచింగ్ కానీ ప్రాపర్ రిసోర్సెస్ కానీ దొరకడం అనేది చాలా కష్టమైన విషయం. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి విషయంలో ఎస్ఏపి మాడ్యూల్స్లో అసలు మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఒకవేళ మీరు ఆల్రెడీ నేర్చుకుంటే ఏ మాడ్యూల్ నేర్చుకున్నారో, ఎక్కడ నేర్చుకున్నారు, దాన్ని బట్టి మీరు కమెంట్ చేస్తే దాని గురించి మనము ఇన్ డీటెయిల్గా మాడ్యూల్ వైజ్ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంది, మనం ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు, లేకపోతే ఎస్ఏపి నేర్చుకున్న వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ నేర్చుకున్న మాడ్యూల్ ఏదైతే కాల్స్ లేకపోతే దానికి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ బీ అవేర్ ఆఫ్ దట్. చాలామంది ఎస్ఏపి ఇక్కడ 2 రకాలండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళు మంచిగా వాళ్ళ లైఫ్ కొంత స్మూత్గానే వెళ్తుంది, కానీ కొత్తగా వచ్చే వాళ్ళు మీరైతే ఖచ్చితంగా ఎస్ఏపి అయితే ఏ మాడ్యూల్ వెళ్తున్నారు, దానికి కాల్స్ ఉన్నాయా, ఫ్యూచర్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఇండివిజువల్ పర్సన్స్ ఎక్కువగా ఎస్ఏపి మాడ్యూల్స్ టీచ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు జాబ్స్ కూడా ఇప్పించరంట్లా. కొంతమంది మోసం చేసేవాళ్ళు అలాగే ఇన్స్టిట్యూట్లు మోసం చేసే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఓకే, కానీ కొంతమంది జెన్యూన్గా ఎక్కువగా ఈ ఎస్ఏపి జాబ్స్ కూడా ఇప్పిస్తూ ఉంటారు. సో దీని అంతా బేరీజ్ వేసుకొని మనం తీసుకోవాలా వద్దా అనేది మీరు డిసైడ్ కండి. అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు, అక్కడ ఎలా ఉంది, సో మీరు ఏ మాడ్యూల్ తీసుకున్నారు చెప్తే దాన్ని బట్టి నేను ఇన్ డీటెయిల్ మాడ్యూల్ వైజ్ ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉందని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.